వెంకటేశుని చెల్లెలైన తిరుపతిలోని గంగమ్మకు ప్రతి ఏటా జరిగే జాతరలో అమ్మవారిని భక్తులు బూతులు తిడతారని మీకు తెలుసా? పూర్వం తిరుపతి పరిసర ప్రాంతాలు ఒక క్రూరమైన పాలెగాడి ఆధీనంలో ఉండేవి. ఏ ఆడపిల్ల అయినా పెళ్లి చేసుకోవాలంటే ముందు తన దగ్గరకు రావాలని శాసించేవాడు. అతని ఆగడాలను భరించలేక ఆ ప్రాంతంలోని ప్రజలు తమను రక్షించమని అమ్మవారిని వేడుకుంటారు. వారి మొర ఆలకించిన అమ్మవారు తిరుపతి సమీపంలోని అవిలాల గ్రామంలో గంగమ్మగా జన్మిస్తుంది. గంగమ్మ యుక్త వయసుకు వచ్చాక ఆమెను మోహించిన పాలెగాడు బంధించడానికి ప్రయత్నిస్తాడు. కానీ గంగమ్మ అసలు రూపం చూసి భయంతో పాలెగాడు ఒక రహస్య ప్రదేశంలో దాక్కుంటాడు. అతడి జాడ తెలుసుకోవడానికి గంగమ్మ మారువేషంలో సంచరిస్తూ వెదుగుతుంది. అక్కడి ప్రజలు కూడా ఆమెతో పాటు మారువేషాలు వేసి తీవ్రమైన బూతులతో పాలెగాడిని దూషిస్తారు. ఆ అవమానాన్ని భరించలేక పాలెగాడు బయటకు రాగానే గంగమ్మ అతడిని సంహరిస్తుంది. ఆ విజయానికి సంకేతంగానే ఇప్పటికీ గంగమ్మ జాతరలో భక్తులు అప్పుడు తిట్టినట్లే బూతులు తిడతారు.